VS6 న్యూస్కి స్వాగతం. 50 ఆకుల తునికాకు ఒక కట్టకు 6 రూపాయల ధర ప్రకటించాలి. యుద్ధ ప్రాతిపదికన టెండర్లను పిలవాలని తునికాకుపై ప్రచురించిన కరపత్రంతో ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నాయకులు గొగ్గెల పాపారావు డిమాండ్. ఆళ్లపల్లి మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నాయకులు గొగ్గెల పాపారావు పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో రెండవ పంటగా తునికాకు ఆదివాసీలకు జీవనాధారంగా ఉంటుందని, ప్రతి ఏటా ఫిబ్రవరి కంటే ముందే మోడెం కట్టించే పనులు ప్రారంభించేవారని, ఆకు నాణ్యత తదితర విషయాలలో ముందు చూపుతో జరిగే పనులు నేడు పాలక ప్రభుత్వాలు వాటిని విస్మరించి ఇంతవరకు టెండర్లని పిలవకపోవడం శోచనీయమని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన సకాలంలో టెండర్లను పిలిచి తునికాకు సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. 50 ఆకుల తునికాకు ఒక కట్టకు 6 రూపాయల ధర నిర్ణయించాలని, అదేవిధంగా గతం కంటే ఉల్టా పల్టా కలేధార్ కమిషన్ తదితర విషయాలలో 30% అదనంగా ఇవ్వాలని, ఆకు సేకరణ క్రమంలో వడదెబ్బ 1 నెంబర్గా వేటలో ప్రాణాలు కోల్పోయిన తునికాకు కూలీలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత పెండింగ్ బోనస్లను తునికాకు కూలీలకు సత్వరమే వారికి అందించాలని, తద్వారా ఏజెన్సీ ఆదివాసీ కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తునికాకు కూలీలు పోరాట రూపంలో నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే పరిస్థితి ఉత్పన్నమవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మల నరేందర్, బొమ్మల సమ్మయ్య, గుగ్గల శ్యామ్ కుమార్, కొమరం సందీప్ తదితరులు పాల్గొన్నారు.